సిఐ నాగరాజ్ అరెస్ట్ పైన కొందరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆయన పట్ల సానుభూతి కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం ఎపిసోడ్లో గమనిస్తే రాష్ట్రంలో 2 ఏళ్లుగా జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే పోలీసులు కావచ్చు, ఈ పరిణామాలను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఆలోచన చేయాల్సింది ఏంటంటే అసలు మూలం ఎక్కడి నుంచి ఉంది, ఎవరి వల్ల మొత్తం ఇలాంటి పరిస్థితి వచ్చింది అన్న దానిపైన ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం వీళ్ళు చంద్రబాబు నాయుడు గారినే చూపెడతాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఈ 2 ఏళ్ల కాలంలో చూస్తే పోలీసుల్ని ఇష్టానుసారం రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాడుతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. రాజకీయ కక్ష సాధింపులకి, మరీ ముఖ్యంగా గ్రామాల్లో పొట్టెన్లు నరకడం, జాతరలు చేసుకోవడం ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. పుట్టినరోజు నాడు పొట్టెన్లు నరికారని, కోళ్లు కోసారని, దీని మీద కూడా వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని గ్రామాల్లో పోలీసుల చేత అరెస్ట్ చేయించి వారి చేతే లుంగీల మీద ఊరేగించారు. కానీ పోలీసులు అప్పుడే అభ్యంతరం చెప్పాల్సింది. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి గ్రామాల్లో, పొట్టెళ్ళు ఇవన్నీ. దీనికి ఇంత సివియర్గా ఏదో అరెస్ట్ చేయడం వరకు, కేసులు పెట్టడం ఓకే, కానీ నడి రోడ్డు మీద ఊరేగించేలాగా మీరు చేయడం తప్పు కదా అని ఆ రోజే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించి ఉండాల్సింది. చంద్రబాబు నాయుడు గారు కూడా పోలీసుల్ని ఈ విధంగా ఎందుకు ఎంకరేజ్ చేస్తూ వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారికి పోలీసుల అవసరం చాలా ఉంది. పోలీసుల ద్వారానే వైసీపీని అణిచివేసి తాను రాజ్యాన్ని ప్రశాంతంగా వేలాలి అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వేసిన ఈ ట్రాప్ లో పడడం వల్లే ఈరోజు పోలీసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులకి ఇబ్బంది రాకుండా అంతా చట్ట ప్రకారమే నడవాలి అన్న ఒక కాన్సెప్ట్ కు కట్టుబడ్డారు. బాగా గమనిస్తే ఒక దిశ యాక్ట్ అనేది తెచ్చేందుకు ప్రయత్నించారు. సరే, అది అమల్లోనికి రాకపోయినప్పటికీ కూడా ఎక్కువగా పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఏ దిశలో ప్రోత్సహించింది అన్నది పోలీసులే గమనిస్తే, ఏదైనా ఒక నేరం జరిగితే వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి, వీలైనంత త్వరగా ఛార్జ్ షీట్లు దాఖలు చేసి, పక్కా ఆధారాలతో వీలైనంత త్వరగా కోర్టుల్లో వాళ్ళకి శిక్ష పడేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసింది. ఆ విధంగా చాలా అంశాల్లో సక్సెస్ అయ్యారు కూడా. వెంటనే శిక్ష పడడం అన్నది వైసీపీ హయాంలో ఉన్నంత స్పీడ్గా ఈరోజు లేదు అన్నది గణాంకాలను బట్టి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం జరుగుతోంది? కోర్టులతో పని లేదు, పోలీసుల ద్వారానే అప్పటికప్పుడు శిక్షలు అమలు చేయించాల్సిందే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి అండ ఉంది, పెద్ద అధికారులు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మనకి సపోర్ట్గా ఉంటారని పోలీసులు మెల్లమెల్లగా పరిధి దాటుతూ వచ్చేసారు. ఆ పరిధి తాము ఎలా దాటుతున్నాం అన్నది కూడా గమనించలేనంత స్థాయిలోనికి వెళ్ళిపోయి చివరకు ప్రైవేట్ దందాల్లో, హనీ ట్రాప్ వ్యవహారాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పనిచేసుకునే వరకు వ్యవస్థ వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ పోలీసు వ్యవస్థను తప్పుపట్టడం కాదు, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఈ వ్యవస్థను మొత్తం మళ్లించారు. రాష్ట్రానికి పెద్ద మనిషిగా, ఒక తండ్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పోలీసు వ్యవస్థలో ఎవరైనా పోలీసులు హద్దులు మీరుతూ ఉంటే వాళ్ళని సరిచేయాలి. కానీ ఆ పని చేయకుండా తన రాజకీయ స్వార్థం కోసం పోలీసుల్ని ఆ దిశగా ప్రోత్సహిస్తూ నెడుతూ వచ్చారు. ఇప్పుడు చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? లాకప్ డెత్ చేసి హోటల్లో బంధించి కొట్టి ఆ తర్వాత శవాన్ని కూడా బూడిద చేసేశారు అనే స్థాయికి పరిస్థితి వెళ్ళిపోయింది. ఇంత సీవియర్గా పోలీస్ వ్యవస్థ ఆ స్థాయికి కొందరు పోలీస్ అధికారులు వెళ్లే వరకు పరిస్థితి ఎందుకు దిగజారిందంటే ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు, ఆకుకూర దొంగతనం చేసినప్పుడే దండించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు అని పక్క వాళ్ళకి చెప్తూ ఉంటారు. అచ్చం ఈ 2 ఏళ్లలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగానే తప్పుదారి పట్టించారు. తొలి రోజే పోలీసులు ఎక్కడన్నా లైన్ దాటుతూ ఉంటే ఆ రోజే కఠినంగా వ్యవహరించి ఉంటే డీజీపీ గారి ద్వారానో పోలీసు ఉన్నతాధికారుల ద్వారానో ఇలా పద్ధతి కాదు చెప్పండి అని చెప్పించి ఉంటే వేరేలా ఉండేది. కానీ పోలీసుల్ని ఒక ప్రైవేట్ సైన్యంలో వాడాలి, వైసీపీ వాళ్ళని అణిచివేయాలి. ఎంతగా అంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి మీద రాత్రి వేళ 2000 మంది టీడీపీ కార్యకర్తలు వెళ్ళి దాదాపు 7-8 గంటల పాటు అక్కడే మాటు వేసి కొట్టేందుకు, చంపేందుకు కూడా ప్రయత్నిస్తే ఒక్క ఎస్పీ కానీ, ఒక్క డీజీ కానీ, ఒక్కరు కానీ ఫోన్ తీయలేదు అంటే ఆ రోజు పరిస్థితి. పోలీస్ వ్యవస్థ ఈ 2 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంత నిర్వీర్యమైందో ప్రతి పోలీసు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులకి రాజ్యాంగం, చట్టం అన్నది కొద్దిగా ఎక్కువ పవర్ ఇచ్చింది, చేతికి లాఠీ ఇచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మనకు అన్నగా ఉంటారు కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే ఏదో రోజు పరిస్థితులు తిరగబడి ఈరోజు సిఐ నాగరాజు గారికి వచ్చిన పరిస్థితి ప్రతి పోలీసు కూడా రావచ్చు. కాబట్టి పోలీసులు తమ చట్టాన్ని ఏంటి, మాకు చట్టం ఏం చెప్తోంది, మా డ్యూటీ ఏంటి అన్నదానికి కట్టుబడి డ్యూటీ చేస్తే ఏ ప్రభుత్వంలోనైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇబ్బందులు ఉండవు. అలా కాదని రాజకీయ నాయకుల ప్రోత్సాహం ఉంది, మాకు ఎంపీ తెలుసు, ఒక ఎంపీ డీల్ని మనం సెట్ చేస్తే మనకి ఇంకా బాగా ప్రమోషన్లు వస్తాయి, అది వస్తుంది ఇది వస్తుంది అని ఆశ పెడితే చివరకు కెరీర్లుకే ఎండు కార్డు పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ మొత్తం వ్యవస్థలో ఈ 2 ఏళ్ల కాలంలో జరిగిన వ్యవహారాలతో ఈరోజు సిఐ నాగరాజు అరెస్ట్ అయి జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది అంటే దీనికి మూలం బాధ్యత
చంద్రబాబు నాయుడు గారే వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ పెద్దగా మొత్తం పోలీస్ వ్యవస్థను అటు దిశగా మళ్లించేశారు. ఇవన్నీ తప్పులు కాదు, మీకు లాఠీ ఉంది, పవర్ ఉంది కాబట్టి ఏమైనా చేసేయండి, నేను చూసుకుంటా అన్నట్టు ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు పరిస్థితి శృతి మించి మొత్తం పోలీస్ డిపార్ట్మెంటే ఒక విధంగా బాధపడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. సో పోలీసులు ఇప్పటికైనా సరే ఎవరు అండగా ఉంటారు అని కాకుండా చట్టం మనకు ఎంతవరకు పరిమితి విధించింది, మనం చేయాల్సిన పని ఏంటి, మన విధి ఏంటి, కేసులు నమోదైతే దర్యాప్తు చేయడం, ఛార్జ్ షీట్లు వేయడం, కోర్టుకు సమర్పించడం, కోర్టు శిక్షలు వేసే వరకు మనం ఎదురు చూడాలి అన్న దానికి కట్టుబడితే ఏ పోలీస్ అధికారి కూడా ఈరోజు సిఐ నాగరాజు ఆయన కుటుంబం బాధపడుతున్నట్టుగా బాధపడే అవకాశం ఉండదు.